స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మీకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి చెప్తాను. అఫ్కోర్స్ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మీకు 10th క్లాస్లో వచ్చిందే. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఫైతో రిప్రజెంట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఫైతో రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి అంటే total number of magnetic field lines passing normally through a given surface is called magnetic flux. ఇచ్చిన సర్ఫేస్ గుండా ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి, ఎక్కడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎక్కడైనా మనము ఏదైనా ఒక సర్ఫేస్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఈ సర్ఫేస్ ఏరియా గుండా నార్మల్ కాంపోనెంట్ ఈ సర్ఫేస్ ఏరియా గుండా నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టోటల్ ఎంత పాస్ అవుతుందో, టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ నార్మల్లీ త్రూ ద గివెన్ సర్ఫేస్, ఇచ్చిన సర్ఫేస్ గుండా నార్మల్గా అన్ని ఏ డైరెక్షన్లో అంటే ఆ డైరెక్షన్లో కాదు, నార్మల్గా పర్పెండిక్యులర్గా ఇచ్చిన సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే పాస్ అవుతుందో దాన్నే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ నార్మల్లీ త్రూ ఏ గివెన్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఈక్వేషన్ ఫై ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్, సో లేదా BA cos theta, వేర్ B is the magnetic induction లేదా strength of the magnetic field, A is the total area of the given surface and theta is the angle made by the normal with the magnetic field. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి ఏరియా మీద డ్రా చేసిన నార్మల్ ఎంత యాంగిల్ అయితే చేస్తుందో ఆ నార్మల్నే మనం థీటా తోటి రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు BA cos theta అని అంటాం అనమాట. అలాగే మనకు బ్యాక్ ఈఎంఎఫ్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి మనకు ఫార్ములా ఏమని చెప్పి తెలుసు? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం స్మాల్ ఈ తోటి చూపిస్తాం. ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పి తెలుసు? -d∅/dt అని చెప్పి తెలుసు. -d∅/dt అని చెప్పి తెలుసు. ఫై అంటే మనకు దీని నుంచి మనము ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు -BLV అని చూపిస్తాం అని అంటాం అన్నమాట. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటంటే -BLV. సో వేర్ B is the magnetic induction, L is the length of the conductor and V is the velocity with which the conductor is moved. ఒక కండక్టర్ హ్యావింగ్ లెంగ్త్ L అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతూ ఉంటే అప్పుడు ఆ కండక్టర్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఎంత అంటే -BLV. సో ఇప్పుడు అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎడ్డీ కరెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎడ్డీ కరెంట్స్ చూడండి, మనము కరెంటు తోటి ఏదైనా పని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ పెట్టుకున్నాం అనుకోండి. టీవీ పెట్టుకుంటే ఒక గంట సేపు అయిన తర్వాత చూస్తే టీవీ పక్కనంతా వేడిగా ఉంటుందా లేదా? ఉంటుంది. సో ఈ వేడి అనేది అనవసరం, మనకు అవసరం లేదు, అవునా? అవసరం లేదు. సో మనకి ఇట్లాంటిది అవసరం లేదు. ఈ వేడి అనేది ఎందువల్ల అయి ఉంటుంది? కొన్ని కాంపోనెంట్స్ గుండా కరెంట్ పాస్ అవ్వడం వల్ల అయి ఉంటుంది. ఈ కరెంట్స్ అంటే ఆ అవసరం లేని వేడిని కలిగించేటటువంటి అనవసరమైనటువంటి కరెంట్స్ ఉన్నాయి కదా, వాటినే ఎడ్డీ కరెంట్స్ అని అంటాం. ఓకే, ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటి అంటే ఇండ్యూస్డ్ కరెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ లూప్స్ వెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ దెమ్ చేంజెస్ which resemble the swirling eddies in water are called eddy currents. అంటే ఏదైనా ఒక పెద్ద బ్లాక్ ఉందనుకోండి, ఈ బ్లాక్ గుండా కరెంట్ పాస్ చేస్తున్నాం అనుకోండి, కరెంట్ పాస్ చేస్తే మనకు ఈ బ్లాక్ గుండా కరెంట్ పాస్ అవడం వల్ల మనకు దాని లోపల మనకు ఏమవుతుంది అని అంటే మనకు వాయుగుండం వచ్చినప్పుడు ఇలా అయితే మనకు వాయుగుండం అంటామో, ఏది సుడిగుండం వచ్చినప్పుడు, సముద్రంలో సుడిగుండం వచ్చినప్పుడు మనకు ఇలా రౌండ్గా వాటర్ ఎలా అయితే చుడతాయో దీని లోపల ఈ బ్లాక్ లోపల కరెంట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఆ విధంగా స్విర్లింగ్ ఎడ్డీస్ ఇన్ వాటర్లో సముద్రంలోని సుడిగుండంలో ఉన్నప్పుడు వాటర్ ఎలా అయితే తిరుగుతూ లోపలికి వెళ్తాయో ఆ విధంగా స్విర్లింగ్ ఎడ్డీస్ ఇన్ వాటర్ లాగా మనకు సర్క్యులర్ లూప్స్లో ఇండ్యూస్డ్ కరెంట్ పాస్ అవుతుందన్నమాట.
ఓకే. సో అంటే దీనికి ఈ బ్లాక్ గుండా కరెంట్ ఎప్పుడు పాస్ అవుతుంది, దీనికి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాంపోనెంట్, ఒక కాంపోనెంట్ గుండా ఎప్పుడు కరెంట్, ఒక కాంపోనెంట్కి సంబంధించిన ఒక వస్తువుకు సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడు చేంజ్ అయినా కానీ అందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల కరెంట్స్ పాస్ అవుతాయి. అంటే ఆ ఇండ్యూస్డ్ కరెంట్స్ ఎట్లా ఉంటాయంట, మనకు సుడిగుండంలో వాటర్ ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా స్విర్లింగ్ ఎడ్డీస్ ఇన్ వాటర్ని రిజెంబుల్ చేస్తాయంట. ఓకే, వీటిని మనం ఏమంటామంటే ఎడ్డీ కరెంట్స్ అని అంటాం. సో వీటిని ఎడ్డీ కరెంట్స్ అని అంటాం. అయితే ఈ ఎడ్డీ కరెంట్స్ కూడా మనకు పనికొస్తాయి. దెర్ ఆర్ సమ్ అప్లికేషన్స్ విత్ దీస్ ఎడ్డీ కరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అందరూ పాత మీటర్లు కానీ చూస్తే అంతా ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ మీటర్స్, కరెంట్ మీటర్స్ అంటే కరెంట్ బిల్లు తీసుకునే మీటర్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడన్నీ కొత్త మీటర్స్లో డిజిటల్ మీటర్స్. కానీ ఒకప్పుడు అంతా పాత మీటర్స్ అన్నమాట. ఆ పాత మీటర్లో ఒకటి తిరుగుతూ ఉంటుంది, ఒక చక్రంలాగా ఉంటుంది, ఒక డిస్క్, షైనింగ్ మెటల్ డిస్క్, షైనింగ్ ఉంటుంది, ఒక మెటల్ డిస్క్ ఉంటుంది. సో ఇది తిరుగుతూ ఉంటుంది. ఇది దేనివల్ల తిరుగుతుంది అని అంటే ఎడ్డీ కరెంట్స్ వల్ల తిరుగుతుంది. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి షైనింగ్ మెటల్ డిస్క్ రొటేషన్ ఇన్ అనలాగ్ మీటర్స్. ఈజ్ డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ వల్ల. నెక్స్ట్ రెండోది, మనకు ఏంటంటే జపాన్లో హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ హై స్పీడ్ ట్రైన్స్ని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాటికి బ్రేకులుగా వాడేదానికి ఈ ఎడ్డీ కరెంట్స్ని వాడతారు అన్నమాట. సో దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ trains or rails to oppose their motion, వాటి మోషన్ని అపోజ్ చేసేదానికోసంగా ఇవన్నీ వాడతాం అన్నమాట. నెక్స్ట్ మూడోది, అలాగే మనకు గ్యాల్వనోమీటర్ అనేది దేనికి వాడతామో, కరెంట్ మెజర్ చేసేదానికి వాడతాం. ఈ గ్యాల్వనోమీటర్లో ఉండేటటువంటి కాయిల్ స్పీడ్గా వెళ్ళి ఆగిపోయేదానికి, అంటే మనకు కరెంట్ పాస్ అవ్వగానే పక్కగా జరిగి ఆగుతుంది. ఈ ఆగడం అనేది ఎందువల్ల జరుగుతుంది అంటే డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ వల్ల. సో మనకు ఇన్ ద కోర్ ఆఫ్ ద గ్యాల్వనోమీటర్ కాయిల్, ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కోర్ ఆఫ్ ద గ్యాల్వనోమీటర్ బ్రింగ్స్ ది కాయిల్ టు రెస్ట్ క్విక్లీ. ఓకే, సో ఈ ఎడ్డీ కరెంట్స్ వల్ల గ్యాల్వనోమీటర్లో కాయిల్ పక్కకి జరిగి టక్మంట, అంటే మనకు ఇక్కడ ఇది గ్యాల్వనోమీటర్ అనుకోండి, ఇది ఇట్లా ఉందనుకోండి ముళ్ళు. సో ఇది కరెంట్ పాస్ అవ్వగానే ఇట్లా పక్కకి జరుగుతుంది, అంటే ఇటు సైడ్కి జరుగుతుంది, అంటే ఇట్లా వచ్చి ఆగుతుంది. సో ఇది త్వరగా వచ్చి ఆగడానికి కారణం ఎవరు అని అంటే కోర్ లోపల ప్రొడ్యూస్ అయిన ఎడ్డీ కరెంట్స్. సో థర్డ్ అప్లికేషన్ ఏమన్నా చెప్పచ్చు అంటే ఫర్ క్విక్ రెస్టింగ్ ఆఫ్ కాయిల్ ఇన్ గ్యాల్వనోమీటర్. అలాగే పెద్ద మెటల్స్ని ఇండక్షన్ ఫర్నెసెస్లో పెద్ద మెటల్ బ్లాక్స్ని మెల్ట్ చేయడానికి మన ఈ ఎడ్డీ కరెంట్స్ని వాడతారు అనమాట. సో ఎందుకంటే ఈ ఎడ్డీ కరెంట్స్ ద్వారా హై టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం కాబట్టి. సో ఆ విధంగా మెల్ట్ చేసి అలాయిస్ని తయారు చేస్తారు. సో టు ప్రిపేర్ అలాయిస్ ఇన్ ఇండక్షన్ ఫర్నెసెస్, ఇండక్షన్ ఫర్నెసెస్లో అలాయిస్ని ప్రిపేర్ చేయడానికి we use eddy currentsని వాడతాం అన్నమాట. ఓకే, సో that is about the eddy currents. Okay, in the next video I'll discuss about the self induction. Okay, so I'll post the notes also up to here. Okay, just note it down. Thank you.